Hello everyone, welcome back to our channel. This is Prasad. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మనము సర్వీసెస్ అంటే ఏంటి, సర్వీసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ సర్వీస్ ఫైల్ లోపల మనం హెచ్టిటిపి కాల్స్ ఎలా చేయాలో చూసాం కదా. ఇవాళ మనము అబ్జర్వబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఈ అబ్జర్వబుల్ ఎందుకు వాడతామంటే మనం ఎసింక్రోనస్ డేటాని మేనేజ్ చేయడానికి వాడతాం. ఓకే, అండ్ ఈ అబ్జర్వబుల్ అనేది మనకి యాంగులర్లో లేదు, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్ఎక్స్జేఎస్. ఓకే, ఆర్ఎక్స్జేఎస్ లైబ్రరీలో పార్ట్. సో ఇప్పుడు మనము లెట్స్ గో టు ద డెఫినేషన్స్. ఇన్ యాంగులర్ అబ్జర్వర్స్ ఆర్ ద పవర్ఫుల్ వే టు మేనేజ్ అసింక్రోనస్ డేటా. చూడండి, ఈ యాంగులర్లో అబ్జర్వర్ అనేది ఈ అసింక్రోనస్ డేటా స్ట్రీమ్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ అది దే ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్ఎక్స్జేఎస్. అదేంటంటే ఆర్ఎక్స్జేఎస్ నుంచి యూజ్ చేస్తున్నాము. ఓకే, ఆర్ఎక్స్జేఎస్ లైబ్రరీ నుంచి. ఆర్ఎక్స్జేఎస్ అంటే రియాక్టివ్ ఎక్స్టెన్షన్ ఫర్ జావా స్క్రిప్ట్. ఈ ఆర్ఎక్స్జేఎస్ మీద నేను ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ గోయింగ్ ఫార్వర్డ్ చేస్తానండి. యాజ్ ఆఫ్ నౌ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అబ్జర్వబుల్ అనేది ఈ ఎసింక్రోనస్ డేటాని మేనేజ్ చేస్తుంది. అండ్ ఇది ఆర్ఎక్స్జేఎస్ నుంచి తీసుకుంటున్నాము. అది తర్వాత దే ఆర్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ఎసింక్రోనస్ ఈవెంట్స్. ఇప్పుడు మనం ఎసింక్రోనస్ ఈవెంట్స్ ఏంటి అని అంటే సచ్ యాస్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఎప్పుడైతే మనం హెచ్టిటిపి కాల్ చేస్తాం, హెచ్టిటిపి నుంచి వస్తుందో అది ఎసింక్రోనస్ ఈవెంట్స్. అవన్నీ ఎసింక్రోనస్ ఈవెంట్స్. హెచ్టిటిపి కానీ, యూజర్ ఇన్పుట్ కానీ, అదర్ డేటా స్ట్రీమ్స్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది, ఈ హెచ్టిటిపిని హ్యాండిల్ చేయాలన్నా, హెచ్టిటిపిని యూజ్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా మనం ఈ యొక్క అబ్జర్వబుల్ వాడాలి. ఓకే, నా ఈ అబ్జర్వర్స్ అనేది మనకి లేజీ. అబ్జర్వర్స్ ఆర్ లేజీ, మీనింగ్ దే వోంట్ స్టార్ట్ ఎమిటింగ్ వాల్యూస్ అన్లెస్ దే ఆర్ సబ్స్క్రైబ్ టు. అంటే ఏంటంటే ఈ అబ్జర్వర్స్ అనేటివి మనకి డేటా ఇవ్వవు. ఎప్పుడు డేటా ఇస్తాయంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందుకని మనకి సబ్స్క్రైబ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ సబ్స్క్రైబ్ ఎక్కడ వాడతామంటే కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లో సబ్స్క్రైబ్ అని వాడతాం. ఎప్పుడైతే ఈ సబ్స్క్రైబ్ అని వాడతామో ఇక్కడ ఉన్న అబ్జర్వబుల్ డేటా అంతా మనకి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చినాక మనకి సబ్స్క్రైబ్ హ్యాస్ సమ్ యాక్షన్ ఐటమ్స్. ఓకే, యాక్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సబ్స్క్రైబింగ్ టు ద అబ్జర్వబుల్ ఈస్ హౌ యూ లిసన్ టు ద స్ట్రీమ్ ఆఫ్ డేటా. అది సబ్స్క్రైబ్ మీనింగ్. వెన్ యూ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు యూ డిఫైన్ ద యాక్షన్ టు బి టేకన్ వెన్ ద అబ్జర్వబుల్ ఎమిట్స్ డేటా కంప్లీట్ హర్ ఎర్రర్. అంటే ఏంటంటే మనకి ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనకి డేటా వచ్చింది కదా, ఆ డేటా అనేది మనకి 3 ఆపరేటర్స్ ఉన్నాయి. అంటే లైక్ మెథడ్స్ ఉన్నాయి అక్కడ, కాల్ బ్యాక్ మెథడ్స్. అవి ఏంటంటే నెక్స్ట్ అని, తర్వాత మనకి ఎర్రర్ అని, తర్వాత కంప్లీట్ అని. వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎర్రర్ అంటే ఎర్రర్ ఏమన్నా ఉందా, కంప్లీట్ అంటే మొత్తం డేటా వచ్చిందా, నెక్స్ట్ అంటే డేటా వచ్చిందా. ఓకే, ఈ మూడింటి గురించి ఇప్పుడు రియల్గా చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు మీకు విజువల్ స్టూడియో కూడా తీసుకెళ్తాను. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చేసాము, స్టూడెంట్ సర్వీస్ డాట్ టీఎస్ ఫైల్ క్రియేట్ చేసి అందులో ఒక ఏపీఐ యూఆర్ఎల్ తీసుకొని ఆ ఏపీఐ యూఆర్ఎల్ మనం కాల్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్టిటిపి. ఈ హెచ్టిటిపి కాల్ చేసినప్పుడు ఆ డేటా వచ్చేదంతా అబ్జర్వబుల్, దాని యొక్క టైప్ ఎనీ. ఈ అబ్జర్వబుల్ డేటాని మనము ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేయాలంటే, దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవాలంటే టీఎస్ ఫైల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్లో. ఈ కాంపోనెంట్ టీఎస్ ఫైల్లో ఈ యొక్క సర్వీస్ ఫైల్కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఆ ఇన్స్టెంట్ ద్వారా ఆ మెథడ్ని కాల్ చేసి ఒక మెథడ్ని, అంటే ఈ యొక్క స్టూడెంట్ సర్వీస్లో ఒక మెథడ్ ఉంది, అది గెట్ పోస్ట్. ఇక్కడ చూడండి, ఆ మెథడ్ ఏంటి, గెట్ పోస్ట్. ఆ గెట్ పోస్ట్ లోపల టీఎస్లోకి వెళ్తా, గెట్ పోస్ట్ లోపల మనం సబ్స్క్రైబ్ చేస్తాం ఆడికి వెళ్ళి. అంటే ఏంటంటే ఈ సర్వీస్ ఫైల్లో ఉన్న ఈ మెథడ్లో ఉన్న ఆ యొక్క అబ్జర్వబుల్ డేటాని సబ్స్క్రైబ్ చేసాం. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ నేను లాగ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను కన్సోల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ కన్సోల్లోకి వెళ్తే మనకేంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తూ ఉంది. ఓకే, సో ఈ విధంగా కన్సోల్ చేశాను. కానీ నేను మీకు 3 యాక్షన్ ఐటమ్స్ అని చెప్పాను కదా, అంటే ఏంటి, నెక్స్ట్, ఎర్రర్, అది. సో ఆ సింటాక్స్గా మారుస్తాను. చూడండి, నేను దీన్ని కమెంట్ చేస్తున్నాను, నేను రిమూవ్ చేయట్లేదు. ఇప్పుడు నేను కొత్త సింటాక్స్ రాస్తాను, దిస్ డాట్ స్టూడెంట్ ఎస్టీఆర్ డాట్ గెట్ పోస్ట్. ఇక్కడ వరకు కామన్. తర్వాత ఏం చేయాలి, దీన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బికాస్ అబ్జర్వబుల్ డేటాని మనం తెచ్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ ఆఫ్ ఇది. ఇక్కడ దీని లోపల మనకి 3 మెథడ్స్, నెక్స్ట్ అని. ఓకే, సో నెక్స్ట్ ఇలా ఇచ్చి ఇక్కడ డేటా అని పెట్టండి, అంటే మొత్తం దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది యారో బటన్, ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. నేను కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ ఏం చేస్తాను, డేటా. ఓకే, ఇది నెక్స్ట్ అనే మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్నది మనకి ఎర్రర్. ఓకే, ఈ ఎర్రర్కి సేమ్ మనం అక్కడ ఎలా రాసామో సేమ్ దీంట్లో నేను సింటాక్స్ ఇక్కడ ఈఎన్ పెట్టుకోండి, అంటే ఎర్రర్కి ఈఎన్ పెట్టాను. దీంట్లోకి వస్తుంది ఆ ఎర్రర్ ఇన్ఫర్మేషన్. సేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ. నెక్స్ట్ ఫైనల్గా ఉన్నది ఏంటి మనకి, కంప్లీట్. సో లెట్ మీ రైట్ కంప్లీట్ ఓకే, కోలన్
ఇక్కడ ఏం అవసరం లేదు పారామీటర్, ఇక్కడ కాల్ బ్యాక్ అగైన్. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కంప్లీట్. ఓకే, సో చూడండి నేను ఏం చేశాను, ఇక్కడ ఈ రెఫరెన్స్ ద్వారా అంటే ఈ సర్వీస్ ఫైల్లో ఉన్న గెట్ పోస్ట్ మెథడ్ కాల్ చేశాను. ఆ మెథడ్ ఏం చేస్తున్నదంటే మనకి ఒక అబ్జర్వబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. ఆ అబ్జర్వబుల్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఈ నెక్స్ట్ అంటే ఏంటంటే డేటా వచ్చింది యూజ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ అంటే ఆ డేటా తీసుకోవడానికి ఈ ఎర్రర్ అంటే ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ కన్సోల్ చేస్తున్నాము. లేదంటే కంప్లీట్ అంటే ఏంటంటే ఆ డేటా అంతా వచ్చిందా మనకి, అంటే అబ్జర్వబుల్ లిమిట్ చేసే డేటా అంతా వచ్చిందా లేదని చెప్తుంది. నౌ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. ఓకే, నేను సేవ్ చేస్తాను, ఏ ఎర్రర్ లేదు. ఇప్పుడు నేను అప్లికేషన్కి వెళ్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది, డేటా వచ్చింది, కంప్లీట్ అనే సిగ్నల్ వచ్చింది. అంటే మనం ఏం చేసాం ఇక్కడ, ఒక్క నిమిషం. సో నేను ఈ యొక్క యాప్ కామెంట్కి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నెక్స్ట్ ఈవెంట్ అవుతుంది. ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిందంటే మనకి కంప్లీట్ సిగ్నల్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ప్రెజెంట్ ఏంటంటే మనకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ వస్తున్నది కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చి ఫైనల్గా కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయింది. కంప్లీట్ ఎందుకు సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి డేటా అనేది మొత్తం తెచ్చుకున్నాము, సబ్స్క్రైబ్ చేసుకున్నామని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ మీ ఫెయిల్ దిస్ హెచ్టిటిపిని ఫెయిల్ చేద్దాం. ఎలా అంటే ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ మార్చేద్దాం. ఇక్కడ ఎగ్జిస్ట్ లేదు, అంటే ఇలాంటి యూఆర్ఎల్ లేదు. నేను ఇప్పుడు సేవ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మనం హెచ్టిటిపి కాల్ జరుగుతుంది. ఆ హెచ్టిటిపి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం వస్తుందో చూద్దాం. ఓకే, సో లెట్ మీ గో టు ద బ్రౌజర్ను. చూడండి ఫెయిల్ అయిపోయింది, అంటే గెట్ 404 అనే ఎర్రర్ వస్తూ ఉంది. సో ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఇన్ఫర్మేషన్ చూడండి, 35 లైన్ నెంబర్ యాప్ కాంపోనెంట్లో 35 అంటే లెట్ మీ గో బ్యాక్. 35 ఏంటి, యాప్ కాంపోనెంట్ టీఎస్లో చూడండి ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎర్రర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకి కన్సోల్లో ఈ కంప్లీట్ అనేది లేదు. చూడండి నేను బ్యాక్ తీసుకెళ్తున్నాను మళ్ళీ. ఇక్కడ చూడండి కంప్లీట్ అనేది రాలేదు, ఎందుకంటే ఎర్రర్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ కావు. ఓకే, సో ఈ విధంగా మనము ఈ అబ్జర్వబుల్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకొని దాని మీద చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఎర్రర్ వస్తూ ఉందా, అబ్జర్వబుల్ ఎర్రర్ త్రో చేస్తున్నదా, లేదంటే అబ్జర్వబుల్ డేటా త్రో చేస్తున్నదా, లేదంటే అబ్జర్వబుల్ మొత్తం నాకు ఇచ్చిందా ఇన్ఫర్మేషన్ లేదని ఎలా తెలుసుకోవాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ త్రీ మెథడ్స్, 3 కాల్ బ్యాక్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది సింటాక్స్ చూడండి, కాల్ బ్యాక్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సబ్స్క్రైబ్ అండ్ అబ్జర్వబుల్. ఓకే, ఈ అబ్జర్వబుల్ లెట్ మీ రిపీట్. ఓకే, నేను సమరైజ్ చేస్తాను. ఈ అబ్జర్వబుల్ అనేది ఎందుకు వాడతామంటే ఎసింక్రోనస్ డేటాని మేనేజ్ చేయడానికి. ఎసింక్రోనస్ డేటా అంటే ఏంటంటే ఈ యొక్క హెచ్టిటిపి కాల్స్ అనేది, హెచ్టిటిపి ఈవెంట్స్ అనేది అసింక్రోనస్ డేటా. ఇలాంటి వాటిని మనం హ్యాండిల్ చేయాలన్నా మేనేజ్ చేయాలన్నా మనం అబ్జర్వబుల్ వాడాలి. సో ఆటోమేటిక్గా ఇది రిటర్న్ చేసేది అబ్జర్వబుల్, అందుకని ఇక్కడ అబ్జర్వబుల్ ఇచ్చాను. ఈ అబ్జర్వబుల్ డేటాని మనము హ్యాండిల్ చేయాలంటే టీఎస్లో మనం హ్యాండిల్గా తెచ్చుకోవాలంటే సబ్స్క్రైబ్ వాడాలి. ఓకే, క్లియర్. ఈ యొక్క అబ్జర్వబుల్ అనేది చూడండి నేను RxJS నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది RxJS లైబ్రరీ. RxJS లైబ్రరీలో ఒక పార్ట్, దాని నుంచి యూజ్ చేసుకోవాలి. యాంగులర్ ప్రొవైడ్ చేయదు అబ్జర్వబుల్. ఓకే, ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ టాపిక్స్లో అబ్జర్వబుల్స్, టైప్స్ ఆఫ్ అబ్జర్వబుల్స్ ఏంటి, ఏమేమి టైప్స్ ఉన్నాయి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మనము సింక్రోనైజేషన్ గురించి మాట్లాడదాం. ఓకే, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇదేంటి హెచ్టిటిపి అనేది ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అన్నాను. ఇలాంటి ఎసింక్రోనస్ వాటిని హ్యాండిల్ చేయాలంటే అబ్జర్వబుల్ కావాలని చెప్పాను కదా. మరి సింక్రోనైజేషన్ అసింక్రోనైజేషన్ డిఫరెన్స్ ఏంటి అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై చేస్తాను. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా అబ్జర్వబుల్ అంటే ఏంటి, సబ్స్క్రైబ్ అంటే ఏంటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.